ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో నేలపట్టు చెరువుతో పాటు పులాకట్ సరస్సులో పూర్తిగా నీరు నిల్వ ఉంది. దీంతో ముందుగా చేరుకున్న వలస పక్షులు సందడి చేస్తున్నాయి. చెరువు నీటిలోని చెట్లపై ఉండే ఆతిథ్య పక్షుల కిలకిల రాగాలు, ఆహారం కోసం చేసే విన్యాసాలు పక్షుల ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. దీంతో పులికాట్ సరస్సు వద్ద సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. మరింత సమాచారం పులికాట్ సరస్సు వద్ద నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ప్రస్తుతం మనం పులికాట్ సరస్సు వద్ద ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ పులికాట్ సరస్సు నేలపట్టు విదేశీ వలస పక్షులకు ఒక ఆహార భాండాగారంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పులికాట్ సరస్సు జీవ వైవిధ్యానికి కూడా నెలవుగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి అనేక రకాలైనటువంటి పక్షులు ఆహారం కోసం ఇక్కడికి వస్తూ ఉంటాయి. వచ్చేటువంటి పక్షులు కూడా ఇవన్నీ విదేశీ వలస పక్షులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క పులికాట్ సరస్సు ఇటు ఆంధ్ర అటు తమిళనాడుకి సరిహద్దులో విస్తరించి ఉంది. ఎక్కువ భాగం దాదాపుగా 80% ఆంధ్రాలో విస్తరించి ఉంది. అయితే ఇక్కడికి ఆహారం కోసం ఇక్కడ గూళ్ళు కట్టుకునేటువంటి పుల్లల కోసం ఎక్కువగా విదేశీ వలస పక్షులకి ఈ యొక్క పులికాట్ సరస్సుకి వస్తూ ఉంటాయి. ఈ 6 నెలల పాటు ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా నెలకొంటుంది. వందల కొద్ది పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కడో దేశ విదేశాలను దాటుకొని వచ్చి మరి పులికాట్కు వలస పక్షులకు భారీగా తరలి వస్తుంటాయి. ఇక్కడికి అనేక రకాలైనటువంటి పక్షులు రావడం, అదేవిధంగా ఈ పక్షులు దాదాపుగా 25 రకాలైనటువంటి జాతుల పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. వచ్చేటువంటి పక్షులు ఫ్లెమింగో, పెలికాను, ఎర్రకాళ్ళ కొంగలు, నత్తగొల్ల కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, ఇలా 25 రకాలైనటువంటి పక్షులు దేశ విదేశాల నుంచి ఇవన్నీ కూడా తూర్పు ఆసియా ఆగ్నేయ ప్రాంత సముద్ర తీర ప్రాంతాల నుంచి కూడా ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఈ ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఈ యొక్క ఆహారం సంతానోత్పత్తి కోసం కూడా వలస వస్తుంటాయి. ఈ 6 నెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఈ పక్షులను చూస్తే ఇటు మనసు పులకరించిపోతుంది. దాంతోపాటుగా విచిత్రమైనటువంటి విన్యాసాలను ఆహారం తీసుకునేటప్పుడు కావచ్చు, ఇటు పుల్లలను గూళ్ళకి కట్టుకునేందుకు పుల్లలను తీసుకునేటువంటి సమయంలో ఈ యొక్క విచిత్రమైనటువంటి విన్యాసాలు కూడా చేస్తుంటాయి. వీటినంటిని చూసేందుకు చాలామంది సందర్శకులు కూడా ఇక్కడికి వచ్చిపోతుంటారు. ఆ యొక్క కిలకిల రావాలు మనసులను కూడా ఇట్టే దోచేస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ తూర్పు ఆసియా ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతాల్లో ఇటు శీతాకాలంలో నదులు సరస్సులు మంచుతో గడ్డకట్టు ఉంటాయి కాబట్టి దీంతో ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ పక్షులు ఈ ప్రాంతానికి చేరుకుంటాయి. ఫ్లెమింగోస్, ఫెల్కోన్స్, పెయింటెడ్ స్టార్స్, సిగల్స్, చిలువులు, నీటి కాకులు, నారాయణ పక్షులు పాటు వివిధ రకాలకు చెందినటువంటి కొంగ జాతులు ఇక్కడ విడిది చేస్తాయి. వీటిల్లో ఫ్లెమింగో పక్షులు మాత్రం శాకాహారి కాగా మిగతా పక్షులను కూడా సరస్సులోనే చేపలు, రొయ్యలు, పీతలను ఆహారంగా తీసుకుంటాయి. ఫ్లెమింగోస్ మాత్రం నాచును ఆకారంగా తీసుకుంటాయి. అయితే ఈ యొక్క ఏవైతే నేలపట్టుకు వచ్చినటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఆహారం కోసం మనం చూస్తున్నటువంటి పులికాట్ సరస్సు ఏదైతే ఉందో ఈ పులికాట్ సరస్సుకి వచ్చి ఇక్కడ ఆహారాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి తమ పిల్లలకు కావచ్చు, అదేవిధంగా ఆడపక్షులకి ఈ యొక్క ఆహారాన్ని కూడా తీసుకొని వెళ్తుంటాయి. కాబట్టి ఈ యొక్క సముద్రంలో దొరికేటువంటి ఆహారాన్ని కూడా ఇటు ఆహారం కోసం, ఇటు సంతానోత్పత్తి కోసం 6 నెలల పాటు ఇక్కడ ట్రావెలింగ్ అయితే ఇటు నేలపట్టకి ఇటు పులికాట్ సరస్సుకి కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి అనేక మంది సందర్శకులు కూడా వస్తుంటారు. అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్